హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా ఇయరింగ్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. గులాబ్ జామ్ రెసిపీ ట్రై చేద్దాం అనుకుంటున్నా. మన ఫస్ట్ గులాబ్ జామ్ అండ్ రెసిపీ అని టైప్ చేయగానే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వస్తాయి కదా, అలా ఒక దాంట్లో శ్రావణిస్ కిచెన్ అనే దాంట్లో ట్రై చేద్దాం అనుకుంటున్నా. వాళ్ళు ప్రొఫెషనల్స్ కాబట్టి ఈజీగానే చేసేస్తారు. సో మనం ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి ఎలా వస్తుందో చూడాలి, ఇట్టా పట్టా అనేది. సో చేసి చూద్దాం ఎలా వస్తుందో. రెసిపీ ఫాలో అయిపోదాం, వచ్చేయండి. క్వాలిటీ బ్రాండ్ నుంచి గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే తీసుకున్నా. సో దీన్ని మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను, ఎందుకంటే షుగర్ సిరప్కి మనకి మెజర్మెంట్స్ తెలియాలి కాబట్టి. సో ఇదైతే నాకు ఫుల్గా 1 కప్ వచ్చింది. నేను దాని మెజర్మెంట్స్ తీసుకుంటున్నా. ఫుల్గా 1 కప్ వచ్చింది. సో దాన్ని నేను బౌల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నా. దాంట్లో ఉండలు ఏమైనా ఉంటాయి కదా, సో అవి లేకుండా బాగా మిక్స్ చేసుకుంటున్నా. సో ఇలా చేసుకున్న తర్వాత మనం దీంట్లో కొంచెం మిల్క్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం ఫస్ట్ కొంచెం మిల్క్ వేసి చాలా స్మూత్గా కలపాలి. పిండిని అనేది గట్టిగా కలిపితే అది హార్డ్ అయిపోద్ది. సో స్మూత్గా మనం మిక్స్ చేసుకొని కలపాలి. కొంచెమే వేసుకోవాలి. మళ్ళీ ఒకేసారి వేసుకుంటే మనకి తెలియదు ఎంత మిల్క్ పడుతుంది అనేది. సో ఫస్ట్ కొంచెం వేసుకొని కలిపి మళ్ళీ సరిపోతే కొంచెం వేసుకొని కలపాలి. ఇక నాకు మళ్ళీ ఇంకా సరిపోలేదు అనిపించింది. సో అందుకే ఇంకా యాడ్ చేసి మిక్స్ చేస్తున్నా. సో ఇది మనకు కలుపుతున్నప్పుడు తెలిసిపోద్ది మనకి మిల్క్ ఎంత కావాలో అనేది. సో మిక్స్ చేస్తున్న కొద్దీ దాని టెక్స్చర్ అనేది చేంజ్ అవుద్ది. సో మన అది బాల్లా రెడీ అవ్వడం, ఆ పిండి మనకు తెలుస్తుంది. కొంచెం గట్టి పడుతుంది మెత్తగా కలిపేటప్పటికి. సో ఇంకా మనం దాన్ని రౌండ్ బాల్లా చేసుకోవడమే. ఇంకా సరిపోతే దాన్ని కొంచెం మిల్క్ వేసి మనం ఇంకా వీడియోలో చూపిస్తున్న టెక్స్చర్ వచ్చినంత వరకు కలపడమే. సో నేను చూసిన శ్రావణి కిచెన్స్లో ఆవిడ కూడా కొంచెం గీ యాడ్ చేశారు. సో టేస్ట్ బాగుంటుందంట. సో నేను కూడా యాడ్ చేద్దామని ఫస్ట్ కలుపుతున్నా. చూసారా, చపాతీ పిండి కలిపితే ఎలా వస్తుందో అలా వచ్చింది. కొంచెం అంటుకుంటున్నట్లు ఉంటుంది. అది మనం బాగా కలిపేసరికి అది ఇంకా సెట్ అయిపోద్ది. సో ఆవిడ చూపిస్తున్నట్టు నేను ఇంకా గీ యాడ్ చేశాను. కొంచెం దీంట్లో గీ యాడ్ చేసి కలిపితే టేస్ట్ బాగుంటుందంట. సో అందుకే నేను కొంచెం యాడ్ చేసి మళ్ళీ మిక్స్ చేస్తున్నా. ఇంకా లాస్ట్లో కూడా కొంచెం మిల్క్ వేసి బాగా కలిపాను ఇంకా. సో అప్పుడు పర్ఫెక్ట్గా నాకు రౌండ్ బాల్లో వచ్చింది. సో టెక్స్చర్ అయితే అలా ఉంది. కలుపుతున్నప్పుడు కొంచెం అంటుకుంటున్నట్టు ఉంది. ఇంకా అలా బాగా కలిపేసరికి ఇలా రౌండ్ బాల్లో అయితే వస్తుంది, ఇంకా చపాతీ పిండిలాగా. సో దీన్ని నేను ఒక 15 మినిట్స్ పక్కన పెడదాం అనుకుంటున్నా. సో దీనికి బౌల్ మూత పెట్టేసి 15 మినిట్స్ పక్కన పెట్టా. ఇప్పుడైతే షుగర్ సిరప్ రెడీ చేసుకుందాం అనుకుంటున్నా. సో ఇది కూడా మెజర్మెంట్సే. నాకు గులాబ్ జామ్ పౌడర్ 1 కప్ వచ్చింది కదా. సో 1 కప్కి 1:2గా షుగర్ వేద్దాం అనుకుంటున్నా. మీకు షుగర్ సిరప్ ఎక్కువ అవసరం లేకపోతే 1.5 కప్ అయినా వేయచ్చు. నేను ఇక్కడ 1.5 కప్ వేస్తున్నా. సో నాకు షుగర్ సిరప్ ఎక్కువ అవసరం లేదు. 1.5 కప్ మెజర్మెంట్స్ తీసి 1.5 కప్ వేస్తున్నా. సో నాకు ఇలా షుగర్ అయితే వచ్చింది. సో దీంట్లో నేను ఇప్పుడు వాటర్ వేస్తున్నా. 1.5 కప్కి ఇంకా 1.5 వాటర్ సరిపోద్ది. ఎన్ని కప్స్ షుగర్ తీసుకుంటే అన్ని కప్స్ వాటర్ వేసేయడమే. సో ఇక్కడ నేను 1.5 తీసుకున్నా కదా, 1.5 వేస్తున్నా. సో వాటర్ వేసేసి ఇంకా మనం స్టవ్ ఆన్ చేసి దాన్ని ఇంకా కరిగించడమే. ఇంకా ఇలా అయితే ఉంది. సో నేను అలా కొంచెం కలుపుతున్నా మిక్స్ అవ్వడానికి. సో దీంట్లో ఇలాచీ పౌడర్ వేస్తున్నా. పౌడర్ కాదు, చిన్న పీసెస్గా కట్ చేసేస్తున్నా. మీకు ఇష్టం ఉంటే పౌడర్లా చేసుకొని కూడా వేసుకోవచ్చు. సో టేస్ట్ కోసం నేను ఇలాచీ వేసా. తర్వాత మనం 15 మినిట్స్ పక్కన పెట్టిన పిండి అయితే ఇలా ఉంది. చాలా మెత్తగా ఉంది. సో దాన్ని ఇంకొంచెం మిక్స్ చేస్తున్నా రౌండ్ బాల్ అవ్వడానికి. సో అలా గ్యాప్స్ వస్తే ఇంకా పిండి బాగా కలిసినట్టే అంట, నేను ఆ వీడియోలో చూసా. సో ఇలా ఉంది పిండి. సో దీన్ని ఇప్పుడు నేను చిన్న పీసెస్ తీసి ఫస్టే షేప్ అనేది మనం పక్కన పెట్టుకోవాలి, అప్పుడే ఈజీగా చుట్టుకోవడానికి అవుతుంది కదా. సో ఇలా అయితే తీసి పక్కన పెడుతున్నా నార్మల్గా షేప్ తెలియడం కోసం. తర్వాత దీన్ని కొంచెం గీ వేసి రౌండ్ బాల్స్లా చేస్తున్నా. చూపిస్తున్న వీడియో విధంగా రౌండ్ బాల్స్ అయితే చేస్తున్నా. కొంచెం మరీ ప్రెస్ చేయకుండా లైట్గా పామాలి, అప్పుడే దానికి బ్రేక్స్ లేకుండా ఉంటాయి. సో ఆ రౌండ్గా చూసారా, నాకు అది చూస్తుంటే సాయిబాబా స్వీట్ గుర్తు వస్తుంది. అలా రౌండ్గా కలుపుకోవాలి, చుట్టుకోవాలి. సో ఇక్కడ ఏమైనా బ్రేక్స్ ఉంటే ఇక్కడ ఆ వీడియోలో నాకు ఒక టిప్ చెప్పారు శ్రావణి గారు. సో దాన్ని చూసి ట్రై చేస్తున్నా. వాటర్తో ఇలా మనం జస్ట్ ఇలా చేస్తే బ్రేక్స్ అనేవి పోతాయంట. సో నేను ట్రై చేసా, ఆవిడ చెప్పినట్లే బ్రేక్స్ అన్నీ పోయాయి. సో అలా చేసిన తర్వాత రౌండ్ బాల్ ఇలా వచ్చింది. చూడ్డానికి స్వీట్లానే ఉంది కదా. సో ఇది అయిపోయిన తర్వాత నేను పాకం చెక్ చేసుకుంటున్నా.
కొంచెం పంకగా అంటితే చాలు, ఇంకా పాకం రెడీ అయిపోయినట్టే. సో ఇంకా నేను బాల్స్ కూడా చుట్టుతున్న మధ్యలో. తర్వాత ఈ పాకం చెక్ చేసుకుంటున్నా అయిందా లేదో అని. మళ్ళీ మధ్యలో వచ్చి బాల్స్ చుట్టడం అయితే స్టార్ట్ చేసా. ఇంకా మనకి సిరప్ అనేది గడ్డ కట్టకుండా ఉండడానికి లెమన్ అయితే వేయమన్నారు. సో అప్పుడైతే మనకి ఇంకా సిరప్ అనేది గడ్డ కట్టదంట. సో లాస్ట్కి బాల్స్ అన్నీ చుట్టేసా బాగా. తర్వాత ఇంకా ప్యాన్లో ఆయిల్ వేసుకుంటున్నా ఫ్రై చేయడానికి. మునిగినంత వేస్తే చాలు. సో వేస్తున్నా. వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయిల్ తుల్లిందంటే ఇంకా అవి మచ్చలనేవి పోవు. సో నాకు భయం కొంచెం, అందుకే చూస్తూ వేస్తున్నా, కొంచెం గ్యాప్ ఇస్తూ. అప్పుడైతేనే మన మొహం మీద తుల్లకుండా ఉంటాయి. సో వేసిన తర్వాత నేను ఇంకా అలా తిప్పుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. వెంటనే తిప్పుకోవాలి, లేకపోతే చూసారా బ్లాక్ డాట్స్గా వచ్చాయి, అలా మాడిపోతాయి. సో బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు బాగా ఫ్రై చేసుకొని ఆ సిరప్లో వేసేయడమే. సో గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేస్తున్నా నేను. ఇంకా ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి. సో వీడియోలో చూపిస్తున్నంతగా వస్తే చాలు. ఇంకా నేను తీసుకొని సిరప్లో వేస్తున్నా. సో ఆయిల్ అంతా బాగా డ్రై అయిపోయిన తర్వాత సిరప్లో వేస్తున్నా, వీడియోలో చూపిస్తున్నట్టుగా. లాస్ట్కి నా గులాబ్ జామ్స్ అయితే ఇలా వచ్చాయి. కొన్ని పెద్దవి, కొన్ని చిన్నవి ఉన్నాయి. ఇంకా సైజ్ మ్యాటర్స్ ఏం కాదు కదా, టేస్ట్ ముఖ్యం. సో అన్ని గులాబ్ జాములు అయితే ఇలా వచ్చాయి. సో నేను దీన్ని ఒక 2-3 అవర్స్ బాగా నానబెట్టాలి, అప్పుడే అది సిరప్ అనేది గులాబ్ జామ్ బాగా పట్టి బాగుంటుంది. సో లాస్ట్కి ఇలా అయ్యాయి. సో నేను ఇప్పుడు టేస్ట్ చూస్తున్నా ఎలా ఉంటుందో అనేది. పాకం అనేది కొంచెం గట్టిగా అయినట్టుంది. నేను ఎక్కువ సేపు స్టవ్ మీద ఉంచేసా, మీరైతే కొంచెం బేగానే స్టవ్ ఆపేయండి. సో ఇప్పుడు టేస్ట్ చేస్తున్నప్పుడు ఆలోచిస్తున్నా ఇవి బాగా వస్తాయా రావా అనేది. ఫస్ట్ తిన్నప్పుడు అయితే కొంచెం నాకు గట్టిగా అనిపించింది, బట్ టేస్ట్ బాగానే ఉంది. సిరప్ అనేది నేను ఎక్కువ మరిగించేసాను, టేస్ట్ అయితే బాగానే ఉంది. సో ఇది హిట్ అయిందని అనుకుంటున్నా. హిట్ అయింది, మరి అంత వర్స్ట్గా లేదు. ఈసారి చేసేటప్పుడు సిరప్ అనేది కొంచెం చూసుకోవాలి. సో మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి.